సో జనరల్లీ మనకి నొప్పులు అన్న వెంటనే మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులే కాదు, ఈ నిద్ర లేచిన వెంటనే ఈ చిన్న చిన్న జాయింట్స్ లో కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఒక అరగంట తర్వాత కానీ వాళ్ళ బాడీ వాళ్ళ కండిషన్ లోకి రాదు. ఈ జాయింట్స్ అన్ని కూడా చిన్న స్వెల్లింగ్స్ వస్తుంది, రిస్ట్ స్వెల్లింగ్ వస్తుంది, చిన్న చిన్న పనులు రోజువారీ చేసుకోలేకపోతారు. ఇలాంటి కండిషన్స్ ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అలాగే మన జాయింట్స్ లో స్వెల్లింగ్ వచ్చి చిన్న ఎక్స్టర్నల్ డెవలప్మెంట్స్ కూడా వస్తాయి. వీటిని గౌట్ అంటే యూరిక్ యాసిడ్ అనేది మన బాడీలో ఎక్కువయ్యి జాయింట్ లోకి వెళ్ళి ఎక్స్క్రీట్ అవ్వకుండా మన బాడీలో నుంచి జాయింట్ లోకి వెళ్ళి కనుక స్టాగ్నేషన్ అయితే దాన్ని గౌట్ అంటారు. అలాగే సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది. ఎవరికైతే సోరియాసిస్ ఉంటుందో వాళ్ళలో ఒక 10 to 15 మెంబర్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ జాయింట్ మీద ఎఫెక్ట్ అవుతుంది సోరియాసిస్. సో ఈ వీటన్నిటి బ్యాక్గ్రౌండ్ గనక మనకు తీసుకుంటే ఇవి ఎందుకు మనకు వస్తున్నాయి, ఎందుకు వచ్చే అవకాశం ఉంది అని అంటే ఇవన్నీ కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాము. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే మన బాడీలో మనకున్న సెల్స్ వాటిని తినేసే ప్రయత్నంలో ఉంటాయి. సో ఇవి డీజనరేటివ్ కండిషన్స్ కాదు. ఇవి మన బాడీలో ఎప్పుడైతే మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా వైటమిన్ డి లెవెల్స్ కనుక వెరీ సివియర్ లో ఉంది అన్నప్పుడు వీళ్ళలో వీడిఆర్ అంటాము, వైటమిన్ డి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. మనం ఎంత వైటమిన్ డి టాబ్లెట్స్ ఇచ్చినా ఇంజెక్షన్స్ ఇచ్చినా వీళ్ళలో వైటమిన్ డి అనేది డెవలప్ అవ్వదు. అండ్ ఇంటాక్ట్ పీటీహెచ్ పారాథైరాయిడ్ హార్మోన్స్ లెవెల్స్ లో కూడా చాలా హై ఉంటుంది. సో ఈ కీళ్ళవాతం కానీ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్ ఇలాంటి కండిషన్స్ అన్నిటినీ కూడా ట్రీట్మెంట్ చేసే విధానం కంప్లీట్ గా మారుతుంది. మెటబాలిక్ గా సెల్యులర్ లెవెల్లో కరెక్ట్ చేస్తూ వీళ్ళకి ఫిజికల్ అలైన్మెంట్స్ ఏవైతే వస్తాయంటే జాయింట్స్ ఇలా పూర్తిగా వంకర్లు తిరిగిపోయి ఉంటాయి అనమాట, రోజువారీ కార్యక్రమాలు కూడా చేసుకోలేకుండా ఉండేటట్లు వాటిని కరెక్ట్ చేస్తూ ఉంటాము. రీసెంట్ గా ఒక 3 months బ్యాక్ నాకు ఒక కేసు వచ్చింది. అట్ ద ఏజ్ ఆఫ్ 75 ఆవిడ ఈ వేళ్లన్నీ కూడా ఇలా వంకర్లు తిరిగిపోయి నా దగ్గరికి రావడం జరిగింది. అలాంటి కేసులో మేము రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీద వర్క్ చేస్తూ ఇంటర్నల్ గా వీటికి జాయింట్ మొబిలైజేషన్స్ చేస్తూ ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్, ఎలక్ట్రో ఆక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేస్తూ విత్ ఇన్ 1.5 months లో తన ఫుడ్ తను తినగలిగే స్టేజ్ లోకి తీసుకొని రాగలిగాము. సో ఇలాంటి ఎన్నో సక్సెస్ఫుల్ స్టోరీస్ మాకు మా వర్క్ ని, మా ప్రొఫెషన్ ని చాలా పాజిటివ్ గా ముందుకు తీసుకువెళ్ళేటట్టు చాలా సంతృప్తిగా మేమైతే మా వర్క్ చేయగలుగుతున్నాము. సో మేము చెప్పేది ఏంటి అంటే అందరూ ట్రీట్మెంట్ కి రమ్మని నేను అండలేదు. మీరు వెళ్ళే ట్రీట్మెంట్ ప్లేస్ కరెక్ట్ గా ఉందా, కరెక్ట్ గా అసెస్ చేయగలుగుతున్నారా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ప్రాపర్ గా ఎవాల్యుయేట్ చేస్తూ పెయిన్ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అని అంటే మాత్రం ఏ ఒక్క ప్రాబ్లం అయినా సరే స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రైట్ టైంలో నిద్రపోవడం, రోజుకి 6 గంటలు నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ అనేది ప్రాపర్ టైం కి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం అంతే ఇంపార్టెంట్. రోజులో మీరు తినే ఆహారంలో ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 to 60% రా ఫుడ్ ఉండేటట్లుగా తీసుకోవడానికి అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లోకి వెళ్లకుండా చూడడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో రుమటాయిడ్ కండిషన్ కనుక తీసుకున్నట్లయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ కూడా ఈ జాయింట్ కి వచ్చే ప్రాబ్లమ్స్ కాదు. ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్ని కూడా మీ గట్ నుంచి వస్తాయి, మీ పేగుల్లో నుంచే ఇవి స్టార్ట్ అవుతాయి. ఎవరికైతే ఐబిఎస్ ఉంటుందంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఉంటుందో, లీకీ గట్ ఉంటుందో అంటే వాళ్ళు తిన్న వెంటనే మోషన్ కి వెళ్లాల్సి రావడము, లేకపోతే వాళ్ళకి ఏదైనా పడని ఫుడ్ తిన్నప్పుడు అలర్జీస్ వస్తాయి, స్కిన్ అలర్జీస్ వస్తాయి, నేసల్ అలర్జీస్ వస్తాయి, ఇవన్నీ కూడా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఆటో ఇమ్యూన్ కండిషన్ ప్యాటర్న్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇఫ్ ఎట్ ఆల్ మీ లైఫ్ లో కనుక మీరు హై ఫీవర్ గనక చూసినట్లయితే అంటే చికెన్ పాక్స్, చికెన్ గునియా ఇలాంటివన్నీ అమ్మవార్లు అంటారు కదా, అవి ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా ఎప్పుడైతే ఒక 5 రోజుల కంటే ఎక్కువ రోజులు ఫీవర్ 104, 105 ఫీవర్ హిట్ అయ్యింది అని అంటే ఆ పర్సన్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం అంతా డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ ఎవరికైనా సరే ఆటో ఇమ్యూన్ రెగ్యులేషన్ అనేది బాగా డిస్టర్బ్ అయిపోవడం వల్ల వాళ్ళలో ఈ జ్వరం అయిపోయిన ఒక 3-4 months కి అలర్జీస్ స్టార్ట్ అవుతాయి. ఎందుకు అనంటే ఇంతకు ముందు లంకణం పరమౌషధం అనేవాళ్ళు జ్వరం వచ్చినప్పుడు మనము ఆల్మోస్ట్ ఆల్
బ్లాండ్ ఫుడ్ తీసుకోవాలంటే పెరుగన్నం, మజ్జిగన్నం ఇట్లాంటివి తీసుకోవాలి. ఇలా తీసుకున్నప్పుడు అవి మన లివర్ మీద ఏమాత్రం ఎఫెక్ట్ చేయవు. ఎప్పుడైతే ఈ రీసెంట్ డేస్ లో అందరూ కూడా జ్వరం వచ్చినా సరే జ్వరం టాబ్లెట్ వేసుకొని వెంటనే చికెన్ బిర్యానీలోకి మసాలాల్లోకి వీటిలోకి వెళ్తూ ఉన్నారో వాళ్ళ గట్ ని వాళ్ళు డిస్టర్బ్ చేసుకోవడం అక్కడ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫీవర్ ఉన్నప్పుడు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఫర్దర్ ఏమీ జరగదు. గుర్తుపెట్టుకోండి, హై ఫీవర్స్ గనక ఉన్నాయి, 3 to 5 days ఉంటున్నాయి, 104, 105 ఫీవర్ ఉంది అని అంటే నెక్స్ట్ 3-4 months లో వాళ్ళ బాడీ అలర్జీస్ లోకి వెళ్తుంది, గట్ డిస్టర్బ్ అయిపోయి. ఆ అలర్జీస్ అనేవి స్కిన్ అలర్జీ అవ్వచ్చు, నేసల్ అలర్జీ అవ్వచ్చు. ఇలా స్టార్ట్ అయిన తర్వాత మనము అలర్జీస్ కి రూట్ కాజ్ మేనేజ్మెంట్ చేసి ఇమ్యూన్ ని సప్రెస్ చేసే వైపుగానే ఉంటున్నాయి తప్పితే ఇమ్యూన్ ని మళ్ళీ రెగ్యులేట్ చేసేటట్లుగా ఏ ట్రీట్మెంట్స్ ఉండట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో మేము ఓజోన్ థెరపీస్ లో మైనర్ ఆటో హీమోథెరపీ ఉంటుంది. అంటే బాడీలో నుంచి ఒక 3 ml బ్లడ్ తీసుకొని దానికి ఓజోన్ ఎయిర్ తీసుకొని మిక్స్ చేసి ఒక 3 minutes తర్వాత బాడీకి ఇస్తామన్నమాట. మజిల్ కి ఈ ఇంజెక్షన్ ఇస్తాము. దీన్ని మైనర్ ఆటో హీమోథెరపీ అంటారు. ఈ మైనర్ ఆటో హీమోథెరపీ ఈ రెగ్యులేషన్ WBC మొత్తాన్ని కూడా, వైట్ బ్లడ్ సెల్స్ మొత్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తాయి. అలా రెగ్యులేట్ చేసినప్పుడు మనం ఆ అలర్జీ కండిషన్ లో మాత్రం ఆపగలిగాము అని అంటే మన బాడీ సేఫ్ జోన్ లో ఉన్నట్లే. ఇఫ్ ఎట్ ఆల్ అలర్జీస్ కూడా అలాగే కంటిన్యూ అవుతూ ఒక 3 years 4 years అలా కంటిన్యూ అవుతున్నాయి, అప్పుడు వాళ్ళ బాడీలో వైటమిన్ డి కనుక విపరీతంగా తక్కువ ఉంది. మేము నోటీస్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే ఎవరికైతే అలర్జీస్ ఉంటున్నాయో వాళ్ళలో వైటమిన్ డి <10 ఉంటుంది. ఇలా ఎవరికైతే లెస్ వైటమిన్ డి మెయింటైన్ అవుతుందో అది నెక్స్ట్ 5-6 years లో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ వాళ్ళ బాడీలో ఏ విధంగా అయినా సరే ఉండొచ్చు. ఐదర్ సోరియాసిస్ అవ్వచ్చు, ఎగ్జిమా అవ్వచ్చు, SLE సిస్టమిక్ లూపస్ ఎరిథమాటోసిస్ అవ్వచ్చు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అవ్వచ్చు, ఇంకా ఎన్నో రకాల ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అన్ని కూడా ఈ మధ్య బాగా ఎక్కువ మంది పీపుల్ కి వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఒకసారి అర్థం చేసుకోండి, మీ బాడీ గనక హై ఫీవర్స్ లోకి వెళ్ళింది అని అంటే ఇంకొన్నాళ్లలో మీకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి, సో అందు గురించి ప్రాపర్ గా మీ వైటమిన్స్ ని, మినరల్స్ ని చెక్ చేస్తూ బాడీకి అవి తిరిగి అందించే ప్రయత్నం అయితే చేయండి.